ఏపీలో కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎలాంటి గొడవలు, కిడ్నాప్లు చేయలేదన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని వీడియో సందేశంలో చెప్పారు. పొగాకు వ్యాపారి సూరిబాబుకి తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తమ స్టాఫ్కి వెళ్లి పొగాకు వ్యాపారి కుర్రాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించమన్నారు. అయినా ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని అజ్ఞాతంలో ఉండి మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు కంపెనీ స్టాఫ్ వెళ్ళి ఆ కుర్రాడిని తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి అక్కడ అప్పచెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు తిరిగి మా మీదే కేసు వేయటం జరిగింది. సూరిబాబుకి మాకి ఎలాంటి చుట్టరికం కానీ లేకపోతే లావాదేవీలు కానీ లేవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడతాం. అదేవిధంగా ఈ మధ్యలో సీఏ గారు నాకు ఫోన్ చేస్తే నేను సీఏ గారు కూడా అదే మాట చెప్పాను, ఏమండి కాకాని స్టేషన్ తీసుకొస్తున్నామండి, అక్కడ అప్పు చెప్తామని చెప్పడం జరిగింది. కోర్టు న్యాయం చేస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం నాకుంది. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి గొడవలు లేదు. గతంలో సర్పంచ్గా ఉన్నా అక్కడ కూడా గొడవలు లేవు. కానీ ఇది మరి ఏ విధంగా ఎందుకు చేస్తున్నారనేది నాకైతే అర్థం కాని పరిస్థితి. ఆ పొగాకు వేరే వాళ్ళకి